హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ, పీజీటీ అండ్ డిఎస్సికి ఉపయోగపడే బయాలజికల్ సైన్స్ పెడగాజీ క్లాసెస్లోని ప్లానింగ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బయోసైన్స్ టాపిక్ స్టార్ట్ చేశాం కదా. ఆ టాపిక్లో లెసన్ ప్లాన్ గురించి నేర్చుకుందాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము. అండ్ ఇంట్రడక్షన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ పీరియడ్ ప్లాన్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఇయర్ ప్లాన్ అంటే ఒక ఇయర్కి చేసుకునే ప్లానింగ్ని ఇయర్ ప్లాన్ అంటున్నాము. అండ్ యూనిట్ ప్లాన్ అంటే యూనిట్ గురించి చేసుకునే ప్లానింగ్ని యూనిట్ ప్లానింగ్ అని అంటున్నాం. ఒక టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక పీరియడ్ అంటే 40 to 45 minutes ఏం టీచ్ చేయాలి అని ముందే ప్లాన్ చేసుకుంటాయి చూడండి, దాన్ని మనము పీరియడ్ ప్లాన్ అని అంటాము. సో ఈరోజు మనము లెసన్ ప్లాన్ గురించి నేర్చుకుందాం. సో లెసన్ ప్లాన్కి యూనిట్ ప్లాన్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో యూనిట్ ప్లాన్లో మనము ఒక 2-3 లెసన్స్ని కలపడం ద్వారా యూనిట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే వాటి మధ్యలో లింక్స్ ఉండాలి. కనెక్టెడ్ లెసన్స్ని కలెక్టివ్గా ప్లాన్ చేసుకోవడంని యూనిట్ ప్లాన్ అంటాము. వేరస్ లెసన్ ప్లాన్లో సింగిల్ లెసన్ని టీచర్ ఎలా టీచ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు చూడండి, దాన్ని మనం ఏమంటామంటే లెసన్ ప్లాన్ అని అంటాము. సో టీచర్కి ఈ ప్లానింగ్ అనేది ఒక గైడ్ లాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఏం టీచ్ చేయాలి, ఆ లెసన్ని వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి టీచర్ ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేయాలి, పిల్లలలో క్యూరియాసిటీని ఎలా డెవలప్ చేయాలి, టీచర్ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఈజీగా జరుగుద్ది. ఓకే, సో ఏ లెసన్ ప్లాన్ డినోట్స్ ఏ ప్లాన్ ఫర్ సింగిల్ టీచింగ్ యూనిట్. ముందే చెప్పాను కదా, యూనిట్లో మనకి 2-3 లెసన్స్ కలపడం ద్వారా ఒక యూనిట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లెసన్ ప్లాన్ అనేది యూనిట్స్లో సింగిల్ టీచింగ్ యూనిట్ గురించి ప్లాన్ చేసుకోవడంనే లెసన్ ప్లాన్ అని అంటాము. గుడ్ లెసన్ ప్లాన్కి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవి ఏంటనేది చూద్దాం. వన్ ఈజ్ ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ ఈజ్ కంటెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మెథడ్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లెసన్ ప్లాన్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, అసలు పిల్లలకి లెసన్ ఎందుకు టీచ్ చేస్తున్నాం అనేది ఆబ్జెక్టివ్స్. మనం పిల్లలకి ఏం టీచ్ చేస్తున్నాం లెసన్ గురించి అనేది కంటెంట్. ఓకే, అండ్ ఎలా టీచ్ చేస్తున్నాం అనేది మెథడ్స్ కిందికి వస్తుంది. టీచర్ టీచ్ చేసిన తర్వాత పిల్లలకి అసలు వాళ్ళు నేర్చుకున్నారా లేదా అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది, ఎవాల్యుయేషన్ చేయడం ద్వారా అర్థమవుతుంది. సో అందుకే లెసన్ ప్లాన్లో ఆబ్జెక్టివ్స్ని, కంటెంట్స్ని, మెథడ్స్ని అండ్ ఎవాల్యుయేషన్స్ని గుడ్ లెసన్ ప్లాన్ యొక్క ఫీచర్స్. అర్థమైంది కదా లెసన్ ప్లాన్ అంటే ఏంటో, యూనిట్. సో నెక్స్ట్ మనము వేరియస్ అప్రోచెస్ టు లెసన్ ప్లాన్ గురించి నేర్చుకుందాం. జనరల్లీ ఫాలోయింగ్ అప్రోచెస్ ఆర్ యూజ్డ్ ఫర్ లెసన్ ప్లానింగ్. సో ఇక్కడ కింద 4 లెసన్ ప్లానింగ్ అప్రోచెస్ ఇచ్చారు కదా, ఈ అప్రోచెస్ని యూజ్ చేసి మనము లెసన్ని ప్లాన్ చేసుకుంటాము. అవేంటంటే హెర్బటేరియన్ అప్రోచ్, నెక్స్ట్ ఈజ్ ఎవాల్యుయేషన్ అప్రోచ్ ఆర్ బ్లూమ్స్ అప్రోచ్, థర్డ్ వన్ ఈజ్ మారిసన్స్ ఆర్ యూనిట్ అప్రోచ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గ్లోవర్ ప్లాన్. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అప్రోచెస్ యూజ్డ్ ఫర్ లెసన్ ప్లానింగ్. మనము ఫస్ట్ హెర్బటేరియన్ అప్రోచ్ ఆర్ హెర్బటేరియన్ స్టెప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ హెర్బటేరియన్ అప్రోచ్ ఎవరు ఇచ్చారంటే జాన్ ఫ్రెడరిక్ హెర్బర్ట్ అనే జర్మన్ ఫిలాసఫర్ ఈ హెర్బటేరియన్ అప్రోచ్ని ఇచ్చాడు. అండ్ హీఈస్ ఎ గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్, డివైడెడ్ టీచింగ్ యూనిట్స్ ఇంటూ 6 స్టెప్స్. అతను టీచింగ్ యూనిట్స్ని 6 స్టెప్స్ లాగా డివైడ్ చేశాడు. ఈ అప్రోచ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే పర్స్పెక్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అండ్ క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ మీద ఈ అప్రోచ్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, వెల్ నోన్ హెర్బటేరియన్ ఫార్మల్ స్టెప్స్ ఇన్ ప్లానింగ్ లెసన్స్ ఆర్ ద ఫాలోయింగ్. సో అంటే హెర్బర్ట్ లెసన్ని ప్లాన్ చేసుకోవడానికి యూజ్ చేసిన హెర్బటేరియన్ ఫార్మల్ స్టెప్స్ ఇవి. ఓకేనా, ఫస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్ ఆర్ ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్. సెకండ్ స్టెప్ ఈస్ ప్రజెంటేషన్. థర్డ్ స్టెప్ ఈస్ అసోసియేషన్ ఆర్ కంపారిజన్. ఫోర్త్ ఈస్ జనరలైజేషన్ ఆర్ ప్రిన్సిపల్ డిటెక్షన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ అప్లికేషన్ అండ్ సిక్స్త్ వన్ ఈస్ రీక్యాప్చులేషన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐపీ అగార్ అని గుర్తుపెట్టుకోండి. మనకి బయాలజీలో అగార్ అని ఉంటుంది, అది జెల్లీ ఫామ్ చేస్తుంది కదా. ల్యాబ్స్లలో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ని గ్రో చేయడానికి అగార్ పౌడర్ యూజ్ చేస్తాం కదా, అది జెల్లాగా మారుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఐపీ అగార్ అని గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్ ఇంట్రడక్షన్, పీ ఫర్ ప్రెజెంటేషన్, ఏ ఫర్ అసోసియేషన్, జీ ఫర్ జనరలైజేషన్, ఏ ఫర్ అప్లికేషన్,
ఆర్ ఫర్ రికాప్చులేషన్. ఓకే, సో ఈచ్ స్టెప్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్లో ఏమవుతుందంటే టీచర్ పిల్లలకి కొత్త విషయాల గురించి చెప్తూ ఉంటుంది కదా, సో స్టూడెంట్స్కి న్యూ నాలెడ్జ్ గురించి ప్రిపేర్ చేయడం ఈ స్టేజ్లో చేస్తూ ఉంటాము. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ స్టెప్ అనేది బ్రీఫ్గా ఉండాలి. పిల్లల యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఉండాలి అండ్ అక్కడ యూజ్ చేసే ఎక్స్పెరిమెంట్స్, చార్ట్స్, మోడల్స్ ఇంకా ఏవైనా కానీ ఎలా ఉండాలంటే పిల్లలలో క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రజెంటేషన్. సో యాక్చువల్గా లెసన్లో ఈ ప్రజెంటేషన్ స్టెప్ నుంచి బిగిన్ చేస్తాము. ఈ స్టేజ్లో టీచర్ డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేసి లెసన్ని మంచిగా ఎఫెక్టివ్ మేనర్లో టీచ్ చేస్తుంది. సో అలా ఇంట్రెస్టింగ్గా మార్చడానికి టీచర్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో దానివల్ల లెసన్ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసోసియేషన్. సో ఈ అసోసియేషన్ స్టెప్లో ఏమవుతుందంటే టీచర్ కొన్ని న్యూ ఐడియాస్ని ఇస్తుంది కదా, సో ఆ న్యూ ఐడియాస్ అనేవి పిల్లల యొక్క డైలీ లైఫ్ సిచ్యువేషన్స్కి అసోసియేట్ అయ్యి ఉండాలి, అంటే రిలేట్ అయ్యి ఉండాలి అన్నట్టు. బై సైటింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ డ్రాయింగ్ కంపారిజన్స్ విత్ ద రిలేటెడ్ కాన్సెప్ట్స్. అంటే వాళ్ళకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ తోటి కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడము, లేకపోతే సూటబుల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ డైలీ లైఫ్లో ఏవైతే చూస్తూ ఉంటారో వాటిని తీసుకొని టీచర్ న్యూ ఐడియాస్ని పిల్లలకి అసోసియేట్ చేస్తూ నేర్పించాలి. ఈ స్టెప్ అనేది పిల్లలలో ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ జనరలైజేషన్. సో ఈ జనరలైజేషన్ స్టెప్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కన్క్లూషన్స్కి వస్తారు వాళ్ళకు వాళ్ళే. సో అలా పిల్లలు ఇంతసేపు చెప్పిన దానికి కన్క్లూషన్స్కి వస్తున్నారు కదా, సో ఇక్కడ టీచర్ రోల్ ఎలా ఉంటుందంటే పిల్లలు కన్క్లూషన్స్కి వస్తున్నారు కదా, సో పిల్లలు కన్క్లూషన్స్కి వస్తున్నప్పుడు పిల్లలు ఒకవేళ వాళ్ళ కన్క్లూషన్స్కి సరిగ్గా రాలేని సిచ్యువేషన్లో లేకపోతే ప్రాపర్ వేలో రాని సిచ్యువేషన్స్లో టీచర్ ఒక గైడ్ లాగా వాళ్ళని జనరలైజేషన్కి రావడానికి హెల్ప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ అప్లికేషన్ స్టెప్. ఈ స్టేజ్లో పిల్లలు టీచర్ నేర్పించాలనుకున్న న్యూ ఐడియాస్ని ఆర్ న్యూ కాన్సెప్ట్ని నేర్చుకుంటారు కదా, ఆ లెసన్ నేర్చుకోవడం వల్ల పిల్లలకు వచ్చిన ఆ న్యూ నాలెడ్జ్ అనేది కొన్ని సర్టన్ సిచ్యువేషన్స్లో ఆ పిల్లలు అప్లై చేయగలగాలి. సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ని అప్లై చేస్తారో వాళ్ళు చేసుకున్న కన్క్లూషన్స్ వ్యాలిడా కాదా అనేది వాళ్ళు డిసైడ్ అవ్వగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఈజ్ రీక్యాప్చులేషన్. ఈ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో టీచర్ స్టూడెంట్స్కి న్యూ నాలెడ్జ్ని ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఆ న్యూ నాలెడ్జ్ అనేది పిల్లలకి అర్థమైందా లేదా అనేది ఈ స్టేజ్లో తెలుస్తుంది. దిస్ చెక్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్. ఇలా రీక్యాప్చులేట్ చేయడం వల్ల పిల్లలకి లెసన్ అనేది ఎంత మంచి అర్థమైంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హెర్బటేరియన్ అప్రోచ్. నెక్స్ట్ మనము ఎవాల్యుయేషన్ అప్రోచ్ ఆర్ బ్లూమ్స్ అప్రోచ్ గురించి నేర్చుకుందాం. సో ఈ బ్లూమ్స్ అప్రోచ్ని ఎవరిచ్చారు? ప్రొఫెసర్ బిఎస్ బ్లూమ్ ఈ బ్లూమ్స్ అప్రోచ్ ఆర్ ఎవాల్యుయేషన్ అప్రోచ్ని ఇచ్చాడు. ప్రొఫెసర్ బిఎస్ బ్లూమ్ ప్రకారము ఎవాల్యుయేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, అవేంటి? ఫార్ములేటింగ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, క్రియేటింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ థర్డ్ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద చేంజ్ ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ మనము స్టెప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అప్రోచ్ గురించి నేర్చుకుందాం. ఎవాల్యుయేషన్ అప్రోచ్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టెప్స్. సో ఎవాల్యుయేషన్ అప్రోచ్ ఆఫ్ లెసన్ ప్లానింగ్లో ఫాలోయింగ్ స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 6 స్టెప్స్ ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో క్యాట్ పీటీఈ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంతకుముందు హెర్బటేరియన్ అప్రోచ్లో స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాము? ఐపీ అగార్ అని గుర్తుపెట్టుకున్నాం కదా, ఇక్కడ క్యాట్ పీటీఈ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, సి ఫర్ వాట్? కంటెంట్ or teaching point. A for aims and specifications. T for teachers activities. P for pupils activities. T for teaching aids and E for evaluation. So these are the 6 steps of evaluation approach or Bloom's approach. So ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సింపుల్ నిమానిక్స్ తోటి గుర్తుపెట్టుకోండి. బట్ క్యాట్ పీటీఈ అన్నాను కదా, సో సి ఫర్ ఏంటి అనేది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మారిసన్స్ అప్రోచ్ ఆర్ యూనిట్ అప్రోచ్ గురించి నేర్చుకుందాం. సో ఈ అప్రోచ్ అనేది ప్రొఫెసర్ హెచ్సి మారిసన్ తోటి అసోసియేట్ అయ్యి ఉంది. సో ఈ ప్రొఫెసర్ హెచ్సి మారిసన్ అనే అతను యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఒక ప్రొఫెసర్. ఓకేనా, సో అప్రోచ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టీచర్
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా పిల్లలకు నేర్పిస్తారు కదా. సో నేర్పించడం ద్వారా పిల్లలు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని మంచిగా నేర్చుకుంటారు. సో పూర్తిగా ఎప్పుడైతే సబ్జెక్ట్ మ్యాటర్ గురించి పిల్లలు నేర్చుకుంటారో అప్పుడే టీచర్ సెకండ్ యూనిట్ని స్టార్ట్ చేస్తారు టీచ్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మారిసన్స్ అప్రోచ్. మారిసన్స్ అప్రోచ్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే ఈ పవర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ ఈజ్ ప్రజెంటేషన్, థర్డ్ ఈజ్ అసిమిలేషన్, ఫోర్త్ స్టెప్ ఈజ్ ఆర్గనైజేషన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రిసైటేషన్. ఇంతకుముందు నేను హెర్బటేరియన్ స్టెప్స్ అండ్ ఎవాల్యుయేషన్ అప్రోచ్ రెండు చెప్పాను కదా. సో వాటిని గుర్తు తెచ్చుకోండి అండ్ ఈ స్టెప్స్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా స్టెప్స్ అన్నీ మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనము గ్లోవర్ ప్లాన్ గురించి నేర్చుకుందాం. సో దిస్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ లెసన్ ప్లానింగ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్లోవర్స్ ప్లాన్. దీంట్లో 4 స్టెప్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్వశ్చనింగ్, సెకండ్ ఈజ్ డిస్కషన్, థర్డ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ప్యూపుల్ యాక్టివిటీ. సో క్వశ్చనింగ్లో ఏం చేస్తారు, టీచర్ పిల్లలకి లెసన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ లెసన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని పిల్లల్ని అడుగుతూ ఆ లెసన్ని స్టార్ట్ చేస్తుంది. సో దానివల్ల పిల్లల యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేయబడుతుంది. టీచర్ పిల్లలకి లెసన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు టీచర్ కొన్ని టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నట్టు. ద టీచింగ్ ఎయిడ్స్ ఆర్ నథింగ్ బట్ పిక్చర్, చార్ట్, మోడల్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ డిస్కషన్. సో పిల్లలకి ఫస్ట్ ఏం చేసింది టీచర్, క్వశ్చన్స్ అడుగుతూ లెసన్ని ఇంట్రడ్యూస్ చేసింది కదా, ప్రీవియస్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేయబడ్డది. సెకండ్ స్టెప్లో డిస్కషన్ చేస్తుంది. అంటే టీచర్ క్లాస్లోని పిల్లలని స్మాల్ గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఈ స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు, వాళ్ళ ఐడియాస్ని, ఒపీనియన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే విధంగా. సో స్టెప్ అయిన డిస్కషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి, ఇన్వెస్టిగేషన్. సో ఈ స్టెప్లో స్టూడెంట్స్ని టీచర్ ఎంకరేజ్ చేస్తారు. ప్రాజెక్ట్స్ ఆర్ ఆ లెసన్కి సంబంధించిన టాపిక్ మీద ఇన్వెస్టిగేట్ చేయమంటుంది. ఐదర్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ స్మాల్ గ్రూప్స్. అంటే ఇండివిజువల్గానైనా కానీ లేకపోతే స్మాల్ గ్రూప్స్ లాగా చేసి మీద ప్రాజెక్ట్స్ చేయమనడము, ఇన్వెస్టిగేషన్స్ చేయమనడము, ఏమైనా యాక్టివిటీస్ చేయాల్సి వస్తే యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసే విధంగా పిల్లల్ని టీచర్ ఎంకరేజ్ చేస్తారు. ఫోర్త్ స్టెప్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ప్యూపుల్స్ యాక్టివిటీ. ఈ స్టేజ్లో స్టూడెంట్ అండ్ టీచర్స్ వాళ్ళ ఐడియాస్ని కమ్యూనికేట్ చేస్తారు త్రూ అబ్జర్వేషన్ అండ్ లిసనింగ్ ఆర్ త్రూ డూయింగ్ ఆర్ త్రూ ఫైన్ అండ్ పర్ఫార్మింగ్ యాక్ట్స్ ఆర్ బై అరేంజింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. సో ఈ విధంగా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ డిఫరెంట్ మెథడ్స్ త్రూ వాళ్ళ ఐడియాస్ని లేక స్ట్రాటజీస్ని కమ్యూనికేట్ చేసుకుంటారు. అబ్జర్వేషన్, లిసనింగ్, పాసివ్ ఎక్స్ప్రెషన్ చేయడం ద్వారా ఐడియాస్ని కమ్యూనికేట్ చేయడం అనేది యాక్టివ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఫైన్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ద్వారా ఐడియాస్ని కమ్యూనికేట్ చేయడం ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. అండ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ని అరేంజ్ చేయడం ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది ఆర్గనైజేషనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ విధంగా గ్లోవర్స్ అప్రోచ్లో 4 స్టెప్స్ ద్వారా లెసన్ ప్లానింగ్ అనేది చేస్తారు. వన్ ఈజ్ క్వశ్చనింగ్, సెకండ్ ఈజ్ డిస్కషన్ అండ్ థర్డ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇలా లెసన్ ప్లాన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి నేను క్లాస్ బిగినింగ్లోనే చెప్పాను. సో ఇలా లెసన్ ప్లాన్ని టీచర్ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల టీచర్ పిల్లల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది టీచర్కి అర్థమవుతుంది. అండ్ టీచర్ కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఎందుకంటే తను ముందే ప్లాన్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఇన్ టీచింగ్ చేయడానికి కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఈ లెసన్ ప్లానింగ్ వల్ల వర్క్ అనేది రెగ్యులర్గా, ఆర్గనైజ్డ్గా అండ్ సిస్టమేటిక్ మేనర్లో జరుగుతుంది. అండ్ లెసన్ ప్లానింగ్ అనేది చాలా టైంని సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని పోయిందనుకో ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో చేస్తుంది కదా, సో దానివల్ల టైం సేవింగ్ అనేది జరుగుద్ది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లెసన్ ప్లానింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4 అప్రోచెస్ ఈ లెసన్ ప్లానింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching this video. Let's meet in the next video. Until then, bye.